హలో గాయ్స్, వెల్కమ్ టు సరితా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను వికారాబాద్ నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేస్తున్నాను. ఈరోజు నా ట్రావెలింగ్ ఎలా ఉంటుందో చూసేయండి. దసరా వచ్చింది కదండి, అందుకే నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి గైస్, ఎంత మంచిగా గ్రీన్గా ఉందో పొలాలు, అన్ని రకాలైన పంటలు ఉన్నాయి. నేను ట్రావెలింగ్ చేస్తూ అవన్నీ మీకు చూపిస్తాను గైస్. మేము ఇప్పుడు చిట్టిగడ్డ, గొల్లగూడ అవన్నీ క్రాస్ అయిపోయాము. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి శంకర్పల్లి. ఎంత గ్రీన్గా అన్ని రకాల పంటలు వేసి ఉన్నాయి గైస్. అక్కడ నుంచి ఒక విలేజ్ వస్తుంది గైస్, చాలా బాగుంటుంది. ఎందుకంటే దాని చుట్టూ మొత్తం గ్రీన్గా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. పత్తి కూడా వేశారు, పత్తి, వరి, వామ, జొన్న అన్ని రకాల పంటలు వేశారు గైస్. ఇక నా ట్రావెలింగ్ ఎలా ఉంటుందో చూసేయండి. ఇది శంకర్పల్లి రైల్వే స్టేషన్ అండి. ఇది క్రాస్ అయిన తర్వాత నాగల్పల్లి వస్తుంది. నాగల్పల్లి తర్వాత లింగంపల్లి ఫైనల్. శంకర్పల్లి క్రాస్ అయిపోయామండి. శంకర్పల్లి క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి నాగలపల్లి తర్వాత లింగంపల్లి వస్తుంది. అక్కడ నుంచి ఆర్సీపురం వస్తుంది. అక్కడ నుంచి లోపల సండే మార్కెట్ వస్తుంది గైస్. నేను వెళ్తున్నా. అసలు మా అమ్మ వాళ్ళ విలేజ్ వికారాబాదే. మా అమ్మ వాళ్ళు వికారాబాద్లోనే ఉంటారు. అక్కడ చాలా మంది ఉన్నారు. నుంచి మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళే రూట్ అనమాట. మేము ఇక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని నేను, మా అమ్మ, నా బేబీ మేమందరం కలిసి వెళ్ళిపోయామన్నమాట. రేపు దసరా వస్తుంది, కానీ అక్కడంతా బంద్ ఉంటుంది గైస్. అంటే గాంధీ జయంతి వస్తుంది కదా, అందుకే రేపు అన్ని షాప్స్ బంద్ ఉంటాయి. అందుకే మార్కెట్ ఈరోజు ఉంది. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా వస్తే మీరు విజిట్ చేయండి. ఆర్సీపురం ఇది. ఈ రూట్ని విహెచ్ఎల్ అని కూడా అంటారు. ఫైనలీ మా అమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. థ్యాంక్ యూ.